శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మే నమః. పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. చిత్రమైన సంగతి ఏమిటంటే, అన్ని వ్రతాలు, అన్ని నోములు స్కాంద పురాణంలో ఉన్నవో, లేక బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నవో, ఇతర గ్రంథాల్లో ఉన్నవో చాలా కనపడుతూ ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతీయమైనటువంటి సువాసనలని, పరిమళాలని వెదజల్లుతూ ఉండే వ్రతాలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య నాడు చేసుకునేటటువంటి పోలాల అమావాస్య వ్రతం ఒకటి. ఇది చాలా చిత్రమైనటువంటిది. ఈ పోలి అనేటటువంటి ఆవిడ చేసిన వ్రతం ఇది. పోలి అన్నది అచ్చంగా తెలుగు ప్రాంతంలో మనకు కనపడేటటువంటి పేరు పోలి. అంటే పొలిమేరల్లో ఉండేటటువంటి అమ్మవారిని పొలిమేరమ్మ అని, ఆ తర్వాత అది పోలేరమ్మగా మారుతుంది. ఆ పోలేరమ్మ అన్నటువంటి పేరు పూర్తిగా అనలేక ఆ పేరు పెట్టుకోదలుచుకున్న వాళ్ళు పోలమ్మ, పోలి, దాన్ని ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లల్ని పూర్తి పేరుతో పిలవరు కదా, పోలి అని పిలవడం. అటువంటి పోలికి సంబంధించినటువంటిదిగా మనకి చెప్పేది. అంటే ఇదే కాదండి, దీన్ని పొలాల అమావాస్య అంటారు. అందువల్ల దీన్ని పోలాల అమావాస్య అనేటటువంటి పేరుతో చెప్పుకోవడం జరిగింది అని వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలతో మన వ్రతాలు, పూజలు, పండుగలు అనుసంధానమై ఉంటాయి అని అధ్యయనం చేసి నిర్ధారించి చెప్పినటువంటి పెద్దలు చెప్పిన మాట. ఇది శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువు అనంగానే వ్యవసాయానికి ప్రాధాన్యం ఉండేటటువంటి కాలం. ఆషాఢ మాసంలో ముందరే కొంచెం వానలు వస్తాయి గనక అప్పుడే వ్యవసాయం పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఆషాఢ మాసంలో మొదలుపెట్టినవి శ్రావణ మాసంలో కొనసాగుతూ ఉంటాయి. భాద్రపద మాసంలో పూర్తయి ఆశ్వయుజ మాసం వచ్చేటప్పటికి పంట ఒక స్థిరత్వానికి వస్తుంది. కార్తీక మాసంలో పంటలు చేతికి అందుబాటులోకి వచ్చే కాలంగా ఉంటుంది. అటువంటిది ఈ పోలాల అమావాస్య అన్నది పొలాలకెళ్ళి యజమానులు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను గమనించుకోవడానికి సంబంధించిందిగా చెప్తూ ఉంటారు. ఈ పోలాల అమావాస్యలో తెల్లవారుజామునే లేచి పూజ చేసుకుని తులసి దగ్గర పూజలన్నీ చేసి, దేనికి పూజ చేస్తారో తెలుసండి, తులసి కోట దగ్గర పెట్టుకుని కంద పిలకకి పూజ చేస్తారు. కంద పిలక అంటే కంద మీద మొక్కలు వచ్చేటట్టుగా పిలకలుగా ఉండేది కంద దుంప. ఆ దుంపలో ఎన్ని కణుపులు బొడిపల్లాగా ఉంటాయో వాటన్నింటిలోంచి ఒక్కొక్క పిలక వస్తుంది. అంటే ఒక్క కంద దుంప ఉంటే కొన్ని అసంఖ్యాకంగా దాంట్లో నుంచి మొక్కలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క మొక్క కింద మళ్ళీ అంత కంద దుంప తయారవుతుంది. ఇలా కంద పిలకని ఇక్కడ పూజించి ఆ తర్వాత వాటిని పొలాల్లో నాటుకునేటటువంటి పద్ధతి. అంటే ఇది కంద, చేమ మొదలైన దుంపలన్నీ నాటుకోవడానికి పనికొచ్చే కాలంగా. అంటే బాగా నేల పదునై ఉంటుంది, వానకి తడిసి ఉంటుంది. ఆ దుంప లోపల పెట్టగానే అది ఊరడం అంటారు, బాగా బలంగా రావడాన్ని. అలా ఊరడానికి తగినటువంటి అదునుగా నేల ఉండేటటువంటి కాలం గనక కందని పాతిపెట్టి దాన్ని పిలకలు వచ్చేటట్టుగా చేసే కాలంగా దీన్ని చెప్తారు. ఇది కంద పిలకని పూజ చేసే పద్ధతి ఎందుకుంది అంటే, కందక్కడ పొలంలో పంటగా ఒక దుంపగానే కాదు, వంశాభివృద్ధికి సంకేతంగా దీని గురించి చెప్పుకోవడం ఉంది. అందుకే ఆడపిల్లని అత్తవారింటికి పంపేటప్పుడు ఒడి బియ్యంలో కంద పిలకని వేస్తారు. అంటే ఏ రకంగా అయితే కంద ఇన్ని పిలకలు వేసి అభివృద్ధి చెంది ఎన్నో కందలుగా అవుతుందో, అట్లాగే ఈవిడ వల్ల కూడా వంశం అన్ని పిలకలు వేసి అన్ని మొలకలు వచ్చి అంత అభివృద్ధి చెందాలి అని. అలా కంద పిలకని పూజించేటటువంటి ఈ సమయాన్ని పొలాల అమావాస్య అంటారు. దాన్నే కాస్త దీర్ఘం తీసి పోలాల అమావాస్య అని, దానికి సంబంధించి ఒకానొక ప్రాంతీయమైనటువంటి కథని కూడా జోడించి అందంగా చెప్పడం మనకు కనపడుతూ ఉంటుంది. దీంట్లో ప్రాంతీయత, వ్యవసాయ విశేషాలు, వంశాభివృద్ధి మొదలైనటువంటి అనేక అంశాలు జోడించబడి ఉన్నాయి.